బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50% సీట్లు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్. తనపై నమ్మకం ఉంచి మరోసారి అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు తెలిపారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు విజయం సాధిస్తామంటున్న బెల్లానతో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. విజయనగరం జిల్లా ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ గారిని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనతో బెల్లాన చంద్రశేఖర్ ఉన్నారు. ఆయన అడిగి తన పేరు ప్రకటించడం, రెండోసారి తన దక్కిన ఛాన్స్, ఈ విషయాలన్నీ మాట్లాడబోతున్నారు. మనం ఆయనకి ముందుగా కంగ్రాట్స్ చెప్తాం. సాక్షి సార్, ముందుగా మీకు సాక్షి టీవీ తరపున కంగ్రాచులేషన్స్. రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, గెలవబోతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రకటన? రెండోసారి ఇచ్చిన అవకాశం మీకు ఎలా? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారికి, నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరైతే గతంలో ఉన్న 6 ఎమ్మెల్యేలు, అలాగే ఇప్పుడు తొలై రాజేష్ 7 ఎమ్మెల్యేలు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్, అలాగే నా కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ స్పీకర్ వీరభద్ర గారు ఉన్నారు. ఆయన కలిసి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో, వాళ్ళ యొక్క ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి పెద్దల ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు రెండోసారి అవకాశం కల్పించడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా పార్లమెంట్లో స్థానం కల్పించారు. గతంలో ఏదైతే మాట ఇస్తే మాట తప్పరు అనే మాట ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కానీ, వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టరు, వదిలిపెట్టరు అనే దిశగానే ఈవేళ నాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి వాళ్ళకి, ఆయన కుటుంబాలకు కూడా నేను ప్రత్యేకంగా మీ తరఫు నుంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ కానీ అని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చే దాంట్లో కానీ, 56 కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్ట్లీ ఇచ్చే దాంట్లో కానివ్వండి, ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇచ్చే దాంట్లో కూడా అధిక ప్రాధాన్యత ఎక్కువగాను బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రేపు ఎన్నికలకి 175కి 175, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అటువంటి సైన్యంతో మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలతో, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇవాళ నా జిల్లాలో కానివ్వండి, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక పక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఓపెన్ చేసుకున్నాం 440 కోట్ల రూపాయలతో. ఒక పక్క భోగాపురంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెన్ చేసుకున్నాం. ఓ పక్క హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీలోని ఫిషింగ్ హార్బర్ని ఒకటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఓ పక్క ట్రైబల్ యూనివర్సిటీ, ఓ పక్క ఇవన్నీ కూడా ఏదైతే ఈ గిరిజన ట్రైబల్ యూనివర్సిటీతో పాటు కురపాంలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా తీసుకొచ్చారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా అయితే 25కి 25 ఎంపీ స్థానాలు, 175కి 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తాం. అక్కడక్కడ కొన్ని హామీలు ఈ కాలంలో పూర్తి చేయకపోయినప్పటికీ ఈ టర్మ్లోనైతే పూర్తి చేస్తాం. పూర్తిగా ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా అందించాం కాబట్టి తప్పనిసరిగా మాదే గెలుపు అని చెప్తున్నారు, ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రశేఖర్. వీడియో శ్రీసొత్త యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి.